ఛత్తీస్గఢ్ పామేడులోని జీడిపల్లి చుట్టూ సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టులు మరోసారి దాడికి దిగారు. ఈ దాడిలో 3 జవాన్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. మావోయిస్టులు రాకెట్ లాంచర్లు, బీజీఎల్ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి దాటే వరకు అటు బలగాలు, ఇటు మావోయిస్టుల మధ్య భీకర దాడులు జరిగాయి. ఛత్తీస్గఢ్ పామేడులోని జీడిపల్లి 2 సీఆర్పీఎఫ్ క్యాంపుపై మావోయిస్టులు మరోసారి దాడికి దిగారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఓవర్ టు యు. భోగి పిఎల్జే వారోత్సవాల సందర్భంగా ఛత్తీస్గఢ్లోని పామేడు అంటే బేస్ క్యాంప్పై పలు దఫాలుగా మావోయిస్టులు దాడులు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికీ 3 రోజుల వ్యవధిలో 3 సార్లు దాడులు చేశారు. 2 రోజుల క్రితం దాడి చేస్తే ఆ దాడిలో అంటే అప్పుడు ఆ దాడి చేసిన సందర్భంలో మావోయిస్టులు దాడి చేసిన సందర్భంలో పెద్ద పెద్ద అధికారులు కూడా అంటే సిఆర్పీఎఫ్ అధికారులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక 4 రోజుల క్రితం ఈ జీడిపల్లి క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అంటే ధర్మారం, పామేడు ఈ ఏరియాలో మావోయిస్టులకి చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ మావోయిస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మావోయిస్టులను అరికట్టేందుకోసం ఇక్కడ బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. అయితే ఈ బేస్ క్యాంపు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి అంటే ఈ బేస్ క్యాంపును అక్కడి నుంచి ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్న గ్రామీణులతో కూడా ధర్నాలు చేయిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ బేస్ క్యాంప్ మీద పిఎల్జే వారోత్సవాలు ప్రారంభమైన దగ్గర నుంచి దాడులు అయితే పెద్ద ఎత్తులో కొనసాగిస్తున్న పరిస్థితి. గత రాత్రి దాడి చేసిన అంటే 2 రోజుల క్రితం దాడి చేసినప్పుడు 2 కానిస్టేబుల్కి తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా గత రాత్రి కూడా దాడి చేసిన సందర్భంగా 3 భద్రతా బలగాలు గాయపడ్డారు. అయితే ఈ రాకెట్ లాంచర్స్, బీజీఎల్ తో పాటు పెద్ద ఎత్తున దాడికి మావోయిస్టులు పాల్పడిన సందర్భంలో భద్రతా బలగాలు ఎదురుదాడి చేశారు. ఈ సందర్భంగా ఎదురుదాడి చేసినప్పటికీ దీంట్లో అంటే క్యాంపులో ఉన్న 3 కానిస్టేబుల్కి అంటే భద్రతా బలగాలకి గాయాలని వాళ్ళందరూ కూడా ఆసుపత్రులకు తరలించారు. అయితే ఇది గత రాత్రి జరిగిన తర్వాత మళ్ళీ ఈ రోజు తెల్లవారుజామున కూడా అదే పరిస్థితిలో దాడి చేశారు. ఈ దాడి చేస్తూ ఈ దాడులను అయితే తిప్పికొడుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఈ పామేడు ఏరియా అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం ఉందంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ప్రాంతం, అటు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా సరిహద్దు ఉండటంతో ఈ సరిహద్దులోనే అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి చాలా అతి సమీపంలోనే ఈ ఘటనలు జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే దక్షిణ బస్తర్ జిల్లాలో మావోయిస్టు కార్యక్రమాలు ఉధృతంగా ఉన్న నేపథ్యంలో గత ఏడాది కంటే ఈ ఏడాది కొంత మేరకు తగ్గినాయని చెప్తున్నారు. కానీ ఈసారి పిఎల్జే ఏర్పాటు 25 సంవత్సరాల నేపథ్యంలో ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ చేయడం కోసం మావోయిస్టులు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీన్ని అంచనా వేసిన భద్రతా బలగాలు కూడా మొత్తం కూడా అంటే ఇటు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో చాలా సీరియస్ గానే మావోయిస్టులని అంచివేసేందుకోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే అబూజ్బడి ఏరియాలో మనకు తెలుసు, అబూజ్బడి ఏరియా అనగానే మావోయిస్టులకు పెట్టని కోట, ఆ ఏరియాలోకి దూసుకుని భద్రతా బలగాలు వెళ్తున్న పరిస్థితి. అయితే అటు నుంచి ఆ విధంగా రాకుండా ఉండేందుకోసం కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఈ అంటే తెలంగాణ